శ్రేణులైన నాయకులు నాయకురాలందరికీ ఈ సభలో పాల్గొన్న ముఖ్యంగా నా తల్లులు అక్కలు చెల్లెలకి నా కుల పెద్దలు విద్యార్థులు యువకులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. బాబు ఇంకా ఈరోజు 3 మీటింగ్లు తమిళ జిల్లాలో ఉండడం వల్ల మన వాళ్ళందరితో ఎక్కువసేపు మాట్లాడించలేకపోయాను. దాన్ని అర్థం చేసుకోండి. ఇది 11 గంటలకే ముగించుకొని 1 గంట లోపు నేను తమిళ జిల్లా 6 రోజులు సభలో ఉండాలి. ఇప్పుడు 1 గంట ఇక్కడ అవుతుంది. అది దాని అవతల ఆదోళనకి వెళ్ళాలి. ఆదోళనకి అవతల మంత్రాలయం వెళ్ళాలి. అందువల్ల వేదిక మీద కూడా మాట్లాడించలేకపోయాను. దాన్ని అర్థం చేసుకోండి. ఆశిస్తూ ఇకపోతే అమ్మ రేపు ఇంకొక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్న సమయంలో మాదిగలుగా ఎవరికి ఓటేయాలి, మనం మాదిగలుగా ఎవరికి ఓటేయాలి అనే విషయం ఆలోచిస్తున్న సమయంలో నేను మీ బిడ్డగా, నేను మీ అన్నగా, నేను మీ బిడ్డగా మీ అన్నగా జాతి కోసం ఆలోచిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే, రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే, రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, మన పిల్లలకు చదువులు ముందుకు సాగాలంటే, మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి పైకి రావాలంటే మీ బిడ్డగా చెప్తున్నా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మీరు ఓటేయాలని కోరుతున్నాను. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓటేయాలని కోరుతున్నాను. నేను టీడీపీకి ఓటేయమని అడుగుతున్నానంటే నేనేం టీడీపీ నాయకుడు కాదు. నేను బీజేపీ కూడా ఓటేయమని అంటే నేనేం బీజేపీ నాయకుడు కాదు. జనసేనకు ఓటేయమంటే నేను జనసేన పార్టీకి సంబంధం కూడా నాకు లేదు. అదే సమయంలో నేను బిడ్డగా చెప్తున్నా, ఇక్కడ టీడీపీకి ఓటేయమంటే వైసీపీని ఓడించమని చెప్పడమే నేను. అయితే నాకు వ్యక్తిగతంగా వైసీపీ అంటే నాకు బెదిరింపు కూడా లేదు. ఈ విషయాన్ని గమనించాను. నాకు టీడీపీతో సంబంధం లేదు, నేను టీడీపీ మనిషిని కాదు. నాకు బీజేపీతో సంబంధం లేదు, నేను బీజేపీ మనిషిని కాదు. నాకు జనసేనతో సంబంధం లేదు, నేను జనసేన మనిషిని కూడా కాదు. అయినా నేను వీళ్ళకు ఓటేయమంటున్నాను. నాకు జగన్మోహన్ గారితో నాకు శత్రుత్వం లేదు. జగన్మోహన్ గారితో నాకు శత్రుత్వం లేదు. ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం కూడా లేదు. ఆయన మన జాతి పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని నేను కోరుతున్నాను.